ఇమాన్యుయల్ కాంట్ అని ఒక ఫిలాసఫర్ సైంటిస్ట్ ఇమాన్యుయల్ కాంట్ గూగుల్ చేయండి. ఏ జర్మన్ ఫిలాసఫర్. ఆయన అంటాడు, నామినా ఫినామినా 2 కనిపించనివి కానీ ఉన్నవని నమ్ముకుంటున్నాం. ఉన్నవో లేవో తెలియదు, గ్యారంటీ లేదు. అలాంటి ఒక కేటగిరీ పెట్టాడు. కంటికి కనిపించేదని ఒక కేటగిరీ పెట్టాడు. సో, కంటికి కనిపించని ఆ కేటగిరీ చాలా ఉంది. చాలా ఉంది. సో, ఆ జ్ఞానం కోసమే గదా ఈ ఋషులు తపస్సులు చేసేది. చిల్లాలు, దీక్షలు, మండలాలు ఎందుకు చేస్తున్నారు? ఆ జ్ఞానం కోసమే కదా! సో, జ్ఞానం అనేది 2 రకాలుంటుంది. పబ్లిక్ అందరికీ జనరల్‌గా ఇచ్చేటటువంటిది. సో, దాంతో సేఫ్, ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. తర్వాత ఓన్లీ ఎ సెలెక్టెడ్ పీపుల్, దేవుడు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటాడో, కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడో ఒక పని కోసం, ఏ పర్పస్ కోసం, వాళ్ళకి ప్రైవేట్‌గా చెప్తాడు. అవి ప్రైవేట్ మ్యాటర్స్. వెరీ ప్రైవేట్. సో, దేవుడితో మీకు 2 రిలేషన్స్ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్. సో, మిగతా వాళ్ళందరితో పాటు కలిసి మీరు దేవుడిని ఆరాధిస్తారు. అదొక రిలేషన్‌షిప్. తర్వాత